బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రస్తుతం ఓ సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ తనూజకి గట్టి వార్నింగే ఇచ్చాడు. ఇక వార్నింగ్ ఇచ్చిన తరువాత గౌరవ్ పనిష్మెంట్ ఇవ్వాలి. కెప్టెన్ ఖచ్చితంగా పనిష్మెంట్ తనూజకి ఇవ్వాలి అంటూ కెప్టెన్ ఇమ్మాన్యూల్‌కి చెప్తాడు. ఇమ్మాన్యూల్ ఇక బిగ్ బాస్ అలర్ట్ ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే కెప్టెన్ కాబట్టి ప్రతిదీ రెస్పాన్సిబుల్‌గా చూసుకోవాల్సిన బాధ్యత ఇమ్మాన్యూల్‌కే ఉంటుంది. అయితే ఈ వారం ఏ ముహూర్తాన ఇమ్మాన్యూల్ కెప్టెన్ అయ్యాడో ఏమో కానీ హౌస్‌లో ప్రతి చిన్నదానికి చాలా గొడవలు జరుగుతున్నాయి. టాస్కుల్లో గొడవలు పక్కన పెట్టేస్తే, తిండి కోసమైతే పిచ్చ రచ్చ జరుగుతుందని చెప్పాలి. అసలు సంబంధం లేని ప్రతి చిన్న వాటికి కూడా ఇష్యూ అవుతూ కెప్టెన్ వరకు వెళ్ళడం, గొడవలు జరగడం ఇదంతా అవుతుంది. ఇకపోతే ఈరోజు ఎక్కువగా మాధురి గారైతే చాలా సార్లు పడుకోవడం, కుక్కలు అరుపులు అరవడం, మాధురి గారికి ఇమ్మాన్యూల్ పనిష్మెంట్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూనే ఉంది. అయితే హౌస్‌లో పనిష్మెంట్స్ ఇచ్చే వరకు కెప్టెన్ బాధ్యత అయినా సరే, వీకెండ్‌లో కింగ్ నాగార్జున గారు వచ్చి కెప్టెన్‌కి నీకు హౌస్‌లో ఒక బాధ్యత ఇచ్చాక నువ్వు అన్నీ చక్కగా నిర్వర్తించాలని నీకు తెలీదా? అంటూ ఖచ్చితంగా కెప్టెన్‌కైతే ఇచ్చుకుంటాడు. దాంతో ఇక కెప్టెన్‌కి కొన్నిసార్లు వరస్ట్ కెప్టెన్సీ అని కూడా ట్యాగ్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఇదే విధంగా ఈరోజు బిగ్ బాస్ ఇచ్చిన అలర్ట్‌తో తనూజ, అలానే మాధురి చేస్తున్న పనికి రేపు ఖచ్చితంగా నాగార్జున గారితో ఇమ్మాన్యూల్‌కైతే పడుతుందని క్లియర్‌గా అర్థమవుతుంది. వరస్ట్ కెప్టెన్సీ అని ఇచ్చినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఈ వారం మొత్తం టాస్కులు లేవు, హౌస్‌లో ఏది లేదు గానీ తిండి కోసం మాత్రం కొట్టుకోవడం చాలా ఉంది. అయితే ఇప్పుడు తనూజ పాట పాడిందని చెప్పి బిగ్ బాస్ అయితే తనూజ మీరేం చేస్తున్నారు ఇంట్లో అనేసరికి గౌరవ్ పనిష్మెంట్ ఇవ్వమంటాడు. ఇక ఇమ్మాన్యూల్ నేను మాట్లాడుతున్నాను కదా ఆగండి అని చెప్పి నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి. తిన్న తర్వాత ఓ మిర్చి తినాల్సిందే. మాధురి గారు మీది కూడా ఓ పనిష్మెంట్ పెండింగ్ ఉంది. మీరు కూడా ఓ మిర్చి తినండి ఇద్దరు కలిసి అని చెప్తాడు. ఆ మాటకి తనూజ నేను అస్సలు చెయ్యను. నేను చేయనే చేయను. ఏం చేస్తావో చేసుకో అని సమాధానం చెప్తుంది ఇమ్మాన్యూల్‌కి. లేదు కంపల్సరీగా చేయాల్సిందే అంటే నువ్వు నీ సొంత డెసిషన్ తీసుకొని ఉండుంటే నేను చేసేదాన్నేమో. కానీ పక్క నుండి గౌరవ్ చెప్తున్నాడు కాబట్టి నేను అస్సలు చెయ్యను అని చెప్పి గౌరవ్ వంకతో ఇక ఎవరైతే తనూజ తన పనిష్మెంట్‌నైతే స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంది. నువ్వేం చేసినా సరే నేనైతే చెయ్యనే చెయ్యను. నువ్వు స్వతహాగా చెప్పావా? లేదు. వేరే వాళ్ళు చెప్తే నువ్వు నాకు చెప్తున్నావు. సో నేను అస్సలు చేయనే చేయను అన్నట్టుగా కెప్టెన్‌కి ఎదురు తిరిగి సమాధానం చెప్పింది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన అలర్ట్‌తో తనూజ బిగ్ బాస్‌కి సారీ కూడా చెప్పడం జరిగింది. హౌస్‌లో పాటలు పాడకూడదు. అలానే ఎవరు పాట వచ్చిన తరువాత లైట్స్ ఆఫ్ అయ్యే వరకు పడుకోకూడదనే రూల్ అయితే ఉంది. ఇక ఆ రూల్‌ని ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత మాత్రం కెప్టెన్ చేతిలోనే ఉంటుంది. అందరూ బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత కెప్టెన్‌కే ఉంటుంది. కానీ ఈ వారం కెప్టెన్సీలో మాత్రం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మరి వీకెండ్‌లో కింగ్ నాగార్జున గారు గట్టిగానే ఇచ్చి పడేస్తారు ఇమ్ముకి. ఇదైతే నో డౌటు. మరి ఇమ్మాన్యూల్‌కి ఈ వారం వరస్ట్ కెప్టెన్ అని ఏమైనా ట్యాగ్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్‌లో చెప్పండి. మరి ఇమ్మాన్యూల్ ఇచ్చే ఈ పనిష్మెంట్స్ కరెక్టేనంటారా? తనూజ పనిష్మెంట్ చేయాలా? వద్దా? అనేది మీ ఫీలింగ్ ఏంటో కూడా తెలియచేయండి. అలానే లైవ్‌లో ప్రెజెంట్ అయితే కిచెన్ డిపార్ట్మెంట్‌లో పెద్ద గొడవే జరుగుతుంది. మరి ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి.